ఇప్పుడు మనం ఫోర్త్ వన్ సాల్వ్ చేద్దాము. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 6x - 4y ఆ రెండు ఈక్వేషన్లు ఇచ్చిండు బై ఏమి ఇచ్చిండు గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ రెండు ఇచ్చిండు కదా అందుకు ఆర్ పెట్టినా ఏదైతే ఇచ్చిండు కాక 6x - 4y + 10 = 0 ఇంకోటి 3x + ky + 6 = 0 represents a parallel lines graphically find the value of k అన్నాడు. ప్యారలల్ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా నేర్చుకోవాలి. ప్యారలల్ లైన్స్ అంటే ఇట్లా ఉంటాయి, పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇట్లా టీ ఉంటాయి. ఇవి ఇట్లా యాంగిల్ వచ్చేసి 90 degrees సరేనా. దీని ఇట్లా స్లోప్ వచ్చేసి m1 m2 = -1. ఇది మనకి బీటెక్ లైట్ యూజ్ అవుతుంది. సో పర్పెండిక్యులర్ లైన్స్ ప్రాపర్టీస్ ఇది. ప్యారలల్ లైన్స్ ఏమో ఇట్లా పోతూనే ఉంటాయి. దీనికి ఒక బొమ్మ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చూసి ఉంటారు ABCD, దీన్ని LL అంటాం లేదా ప్యారలెలోగ్రామ్ అంటాం సరేనా. గుర్తు పెట్టుకోరు కాన్సెప్ట్లన్నీ యూజ్ అవుతాయి మార్క్స్ తెచ్చుకోనికి పాలిసెట్లో గిట్ట పాలిటెక్నిక్ ఎగ్జామ్లో గిట్ట సరేనా. ఈ ప్రాబ్లం ఇచ్చింది కాబట్టి ఇది ఏమన్నాడు అంటే ప్యారలల్ లైన్స్ అన్నాడు. 1 and 2 represents parallel lines. 1 and 2 represents parallel lines. మనకేం తెలుసు A1/A2 = B1/B2 అన్న. ఇక్కడ ఏలు బీలు ఏందన్నా అంటే ఎక్స్ ముంగట్టున్నది ఏ, వై ముంగట్టున్నది బి. ఫస్ట్ లైన్ A1 B1, సెకండ్ లైన్ A2 B2 సరే. చిన్న రాసుకోవాలి A1 B1 ఏ రాస్తాయి ఇక A2 B2 సరేనా. A1 ఏమొచ్చింది బై అంటే 6/3. ఇది కండిషన్ ఫర్ ప్యారలల్ లైన్స్ ఫార్ములా అన్నట్టు. ఇక B1 వచ్చేసి -4/k 3 1s 3 2s సో 2/1 = -4/k. ఇది ఎక్కడ పోతుంది, ఇది ఎక్కడ పోతుంది. ఈక్వల్స్ టు ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, LCM ఉన్నప్పుడు కాదు. 1k × 2 2 × k -4 × 1 2k = -4 k = -4/2 2 1s 2 2s k = -2. ఇది k వాల్యూ. నువ్వు ఇంకోటి అబ్జర్వ్ చేసినావు అనుకో k వాల్యూ వచ్చేసింది. ఎప్పుడైనా ఇవి ఇట్లా కోఎఫిషియంట్ సేమ్ ఉంటాయి చూపిస్తా చూడు. ఈ వరకు ప్రాబ్లం అయిపోయింది. ఈ వరకు చేసి నీకు 2 మార్కులు పడతాయి. ఇంకా కొంచెం కాన్సెప్ట్ కావాలంటే ఇక్కడ 6x - 4y + 10 కదా. ఈ అన్నిట్లకే ఏది కామన్ వస్తుంది 2 కామన్ వస్తాయి. 3x - 2y + 5 = 0. అప్పుడు ఏమైతుంది 3x - 2y + 5 = 0. ఈ ఈక్వేషన్ చూడు, ఈ ఈక్వేషన్ చూడు. k అంటే -2 కాబట్టి -2ky వచ్చింది. x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ ఎప్పుడైనా సేమ్ ఉంటుంది. ఒక కాన్స్టెంట్ ఒక్కటి సేమ్ ఉండదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది. 5 6 సేమ్ కాదు కదా. అంతే ప్యారలల్ లైన్స్ అంటే ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ అదే వేరియబుల్స్ కి ముంగటున్న నంబర్లను కోఎఫిషియంట్లు అంటాము. అవి మనకు సేమ్ ఉంటాయి సరేనా. ఈ ప్రాబ్లం ఇట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం.